అందరికీ నమస్కారం. చదువు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్గా, ఛాలెంజింగ్గా, అడ్వెంచరస్గా ఒక కెరియర్ కావాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మనం మర్చెంట్ నేవీ ప్రపంచంలోకి వెళ్దాం. అసలీ సముద్ర ప్రయాణం ఎలా ఉంటుంది? ఇందులో ఎలాంటి సవాలుంటాయి? ఎలాంటి అవకాశాలు మనకోసం ఎదురుచూస్తుంటాయి? అవన్నీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఒక ప్రశ్న. అసలీ మర్చెంట్ నేవీ ఎందుకంత ఇంపార్టెంట్? ఏదో ఓడలు నడుపుతారు అంతేగదా అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలాంటిది. చెప్పాలంటే వరల్డ్ ఎకానమీకి ఇదే ఇంజిన్. అందుకే ఇది నిజంగా ఒక గ్లోబల్ వొకేషన్. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 90%. అవును, ప్రపంచంలో జరిగే మొత్తం వ్యాపారంలో 90% సముద్రం మీదుగానే జరుగుతుంది. అంటే ఆలోచించండి, మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ దగ్గర్నుంచి తినే చాక్లెట్ వరకు దాదాపు ప్రతి వస్తువు షిప్పుల ద్వారానే మన దాకా వస్తున్నాయన్నమాట. అంటే దీని వెనుక ఉన్నదెవరు? ఈ నావికులే. వాళ్ల పాత్ర ఎంత కీలకమైందో కదా. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తోంది. మర్చెంట్ నేవీ, ఇండియన్ నేవీ రెండూ ఒకటేనా అని. అస్సలు కాదు. వాటి మధ్య చాలా తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మర్చెంట్ నేవీ అంటే కమర్షియల్ షిప్స్ అనమాట. ప్రైవేట్ కంపెనీల కోసం సరుకులు, ప్యాసింజర్లను ఒకచోటి నుంచి ఇంకోచోటికి తీసుకెళ్తాయి. మరి ఇండియన్ నేవీ అది మన దేశ రక్షణ కోసం పనిచేసే ఒక మిలిటరీ ఫోర్స్. సో ఒకటి వాణిజ్యం, ఇంకొకటి దేశ రక్షణ. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడుదాకా ఈ కెరీర్ ఎంత ముఖ్యమో చూసాం కదా. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. సరే, నాకింట్రెస్ట్ ఉంది, ఇందులో చేరాలంటే ఏం చేయాలి, ఎలా మొదలుపెట్టాలి అనేవాళ్ల కోసం ఇదిగో ఒక క్లియర్ రోడ్ మ్యాప్. మొట్టమొదటి షిప్ ఎక్కేదాకా ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఏ కోర్సులో వెళ్లాలో డిసైడ్ అవ్వాలి. డెక్ సైడా, ఇంజిన్ సైడా అని. ఆ తర్వాత IMU CET లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. మూడోది చాలా ముఖ్యమైంది, మెడికల్ ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ అవ్వాల్సుంటుంది. ఇక ఫైనల్గా చేతిలో CDC సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఒక రకంగా సీఫేరర్ పాస్పోర్ట్ లాంటిది. ఇందాక IMU CET ఎగ్జామ్ అన్నాం కదా, దాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దీనికి అర్హత ఏంటంటే ఇంటర్లో PCM గ్రూప్లో కనీసం 60% మార్కులుండాలి. ఏజ్ 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక సిలబస్కొస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే 3 గంటల టైం, 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మంచి టాప్ కాలేజీలో సీటు రావాలంటే మాత్రం టాప్ 20% ర్యాంకులో ఉండడాన్ని టార్గెట్ చేయాలి. ఎగ్జామ్ పాస్ అవ్వడం ఒక ఎత్తైతే మెడికల్ టెస్ట్ పాస్ అవ్వడం మరో ఎత్తు. ఎందుకంటే ఈ కెరియర్లో ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. వాళ్ల రిక్వైర్మెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం కంటిచూపు. విజన్ ఖచ్చితంగా 6/6 ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఉంటే అస్సలు కుదరదు. అలాగే BMI కరెక్ట్గా ఉండాలి, మినిమం హైట్ ఉండాలి, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండకూడదు. చాలామంది అభ్యర్థులు ఈ ఐ టెస్ట్లోనే ఫెయిల్ అయిపోతుంటారు. సో దీనిమీద చాలా ఫోకస్ పెట్టాలి. సరే, ఎంట్రీ ప్రాసెస్ అంతా క్లియర్ కదా. మరి లోపలికి వెళ్ళాక కెరీర్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, అంటే ర్యాంక్స్ ఎలా పెరుగుతాయి? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. ఒక షిప్ మీద కెరీర్ అనగానే బేసిక్గా 2 దారులుంటాయి. ఒకటి డెక్ డిపార్ట్మెంట్, రెండోది ఇంజిన్ డిపార్ట్మెంట్. ఒకవేళ నావిగేషన్ అంటే షిప్ని నడపడం, కార్గోని హ్యాండిల్ చేయడం ఇలాంటి వాటిమీద ఇంట్రెస్ట్ ఉంటే డెక్ సైడ్ వెళ్ళాలి. ఈ దారిలో వెళ్తే ఫైనల్గా కెప్టెన్ అవ్వొచ్చు. లేదు, నాకు మెషినరీ, టెక్నికల్ స్టఫ్ అంటే ఇష్టమనుకుంటే ఇంజిన్ సైడ్ వెళ్ళాలి. ఈ డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ పొజిషన్ చీఫ్ ఇంజనీర్. ఈ కెరియర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే గ్రోత్ చాలా క్లియర్గా ఉంటుంది. మీ అనుభవం అంటే సీ టైం పెరిగే కొద్దీ జీతం కూడా రాకెట్ లాగా పెరుగుతుంది. చూడండి, కెడెట్గా స్టార్ట్ అయినప్పుడు నెలకు 40 నుంచి 80 వేలు ఉండొచ్చు. కానీ జస్ట్ 5 ఏళ్ల అనుభవంతో చీఫ్ ఆఫీసర్ లేదా చీఫ్ ఇంజనీర్ అయితే నెలకి 10 నుంచి 15 లక్షలు ఆ పైనే సంపాదించొచ్చు. ఎంత ఫాస్ట్ గ్రోత్ కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం, డబ్బులు. అవును, ఈ ఫీల్డ్లో శాలరీ ఎలా ఉంటుంది? చాలామందిని ఈ కెరీర్ వైపు లాగేది ఇదే. సముద్రంలో జీవితం ఎంత సంపాదించి పెడుతుందో చూద్దాం. జస్ట్ ఈ నంబర్ చూడండి, నెలకు 15 లక్షల రూపాయలు. అది ప్లస్, అంతకన్నా ఎక్కువే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇది ట్యాక్స్ ఫ్రీ శాలరీ. కెరీర్ పీక్లో అంటే కెప్టెన్ లేదా చీఫ్ ఇంజనీర్ అయినప్పుడు ఇది సాధ్యం. అందుకే దీన్ని నిజమైన హై రిస్క్ హై రివార్డ్ జాబ్ అనంటారు. అయితే ఆగండి, ఇంత శాలరీ అనగానే అంత ఈజీ అనుకోవద్దు. ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్టే దీనిక్కూడా ఉంది.
ఈ భారీ జీతం వెనుక ఎలాంటి కష్టాలు త్యాగాలున్నాయో కూడా తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఈ జాబ్ కోసం చెయ్యాల్సిన త్యాగాలు చిన్నవి కావు. ఒకసారి షిప్పెక్కితే 6-9 నెలల వరకు ఇంటికి రాలేరు. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ప్రపంచానికి దూరంగా ఉండాలి. నడి సముద్రంలో ఒంటరిగా అనిపిస్తుంది. వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భరించలేని శారీరక శ్రమ ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకోవాలంటే కేవలం బాడీ ఫిట్గా ఉంటే సరిపోదు, మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఒక్క కొటేషన్ మొత్తం విషయాన్ని సింపుల్గా చెప్తుంది. సముద్ర జీవితానికి కట్టుబడి ఉంటేనే ఎక్కువ రాబడి వస్తుంది. దీని అర్థమేంటంటే ఈ లైఫ్ స్టైల్ చాలా డిమాండింగ్. దీనికి కమిటై ఈ కష్టాలన్నింటినీ భరించగలిగితేనే ఆ రివార్డ్స్ అందుకోగలరు. ఇది ఖచ్చితంగా అందరికోసం కాదు. సో చివరిగా ఒక ప్రశ్న: అడ్వెంచర్, భారీ జీతం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వీటికోసం భూమ్మీద ఉండే నార్మల్ లైఫ్ని వదులుకోవడం వర్తేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ వాళ్లే వెతుక్కోవాలి. వాళ్ల ప్రయారిటీస్ని బట్టి, ఆశయాలను బట్టి ఉంటుంది. మరి ఈ కెరియర్ మీకోసమేనా కాదా? ఈ నిర్ణయం మీదే.